జై శ్రీరామ్ అందరికీ. ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి అందరూ స్క్వాట్ చేసేటప్పుడు, డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు బెల్ట్ పెట్టుకుంటారు, బట్ బ్రేస్ చేయడం అంటే గాలి పీల్చుకోవడం ఎలా చాలామంది మిస్టేక్ చేస్తారు. దానిపైన లోవర్ బ్యాక్ పైన వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దానివల్లే లోవర్ బ్యాక్ ఇంజురీస్ చాలా అవుతాయి. ఎలా చేయాలి, చేసుకున్నా కానీ హెవీ వెయిట్ చేసేటప్పుడు బెల్ట్ పెట్టుకొని ఆ బ్రేసింగ్ అనేది ఎట్లా చేయాలో నేను ఇవాళ చూపిస్తాను. ఫస్ట్ థింగ్, బెల్ట్ వచ్చేసి నావెల్ మీద ఎప్పుడైతే ఇది చేస్తామో, స్క్వాట్ చేసేటప్పుడు ఎప్పుడైతే ర్యాక్ నుండి లోడ్స్ని లిఫ్ట్ చేసి వెనక్కి వస్తారో, వెనక్కి రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే పొట్టని ప్రెస్ చేయడం, అంటే బయటికి పుష్ చేయడం పొట్టని. కానీ అందరు చేసే మిస్టేక్ ఏంటంటే అందరూ లోపలికి కూర్చోదు, ప్రెస్ ఇట్లా చేసేసి స్క్వాట్ డౌన్ చేస్తారు. స్క్వాట్ డౌన్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల మీ లోవర్ బ్యాక్ పైన ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. లోడ్ మొత్తం మీ లోవర్ బ్యాక్ పైన వస్తుంది, ఇది లోపల పీడ. అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ లోడ్ తీసుకోగానే యూ హ్యావ్ టు పుష్ యువర్స్ ఈ పొట్టని బయటికి. ఎస్, నా హోల్డ్ చేసి, అంటే గాలిని బయటికి వదిలేసి హోల్డ్ చేసి పట్టాలి. అంటే ఇప్పుడు బాటిల్లో మనం గాలిని మూదితే ఇట్లా నార్మల్గా ఫిట్ చేసి ఇట్లా మూత పెట్టేసామో, సేమ్ అట్లా హోల్డ్ చేయాలి. బ్రేస్ చేసి బయటికి స్టమక్ని హోల్డ్ చేసి స్క్వాట్ చేయాలి. ఇప్పుడు చూపిస్తాను ఒకసారి స్క్వాట్. ఇప్పుడు బ్రేస్ అయిపోయింది, రైట్? లోడ్ చేసి దెన్ టాప్, దెన్ అవుట్. సో చూసారు కదా, నెక్స్ట్ టైం ఎప్పుడు స్క్వాట్ చేసినా, డెడ్ లిఫ్ట్ చేసినా ఈ బ్రేసింగ్ అనేది కంపల్సరీ. ఏది లోపల పీల్చుకోకుండా బయటికి పుష్ చేసి హోల్డ్ చేసి దెన్ స్క్వాట్ అండ్ కమ్ అప్. డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు కూడా హోల్డ్ చేసి లిఫ్ట్ అండ్ డౌన్. ఈ ట్రిక్స్ని మీరు కూడా ఫాలో అయ్యి నెక్స్ట్ టైం ఎట్లా ఉందో ఒకసారి కమెంట్లో చెప్పండి. హోప్ దిస్ హెల్ప్స్.